హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వెజిటబుల్ రైస్ అనమాట. సో ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. దాంట్లో ఆవాలు, జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇవి కొద్దిగా చిటపటమన్నాక ఆనియన్, పచ్చిమిర్చి అలానే కరివేపాకుని యాడ్ చేసుకుందాము. సో నైట్ టైం ఎప్పుడైనా రైస్ మిగిలినా లేకపోతే కర్రీ చేసుకునే ఓపిక లేనప్పుడు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏ ఉన్నా కూడా మిక్స్ చేసి ఇలా చేసేసుకోవచ్చు. అండ్ ఈ రెసిపీ అనేది లంచ్ బాక్స్లో కానీ లేదు అంటే కర్రీ మిక్స్ చేసేస్తే కొన్ని బాగుండవు కదా. సో ఇలా వెజిటేబుల్ రైస్ చేసేస్తే బాక్స్లోకి తినడానికి బాగుంటుంది. ఇది చల్లగైనా కూడా బాగుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. కర్రీ సపరేట్గా కుక్ చేయకుండా ఇలా చేసేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. అండ్ వెజిటేబుల్స్ కూడా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టమాటో ఇంకా క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు, పచ్చి బఠానీ యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవచ్చు. సో అలా మనకి నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు అండి. ఇవే వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవాలి అని లేదు. కొద్దిగా మెంతి కూర కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాము. నేను అన్ని రెసిపీస్లో మెంతి ఆకు అనేది వేస్తున్నాను. ఎందుకంటే మా అత్తయ్యకి కొద్దిగా పోపులో ఎందుకో ఆ ఫ్లేవర్ అనేది నచ్చుతుందంట. సో అన్నిట్లో ఇలా మెంతి కూర అనేది కొద్దిగా వేస్తాను నేను. ఇంతకు ముందు వీడియోలో కూడా ఈ పాయింట్ అనేది చెప్పాను. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. టమాటోస్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కొద్దిగా ఒక 2 to 3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవుతే సరిపోతుందండి. చిన్నగా చాప్ చేసి పెట్టుకుంటాను కాబట్టి చాలా త్వరగా ఫ్రై అవుతాయి. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా పసుపు, కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలానే చిటికెడు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. బిర్యానీ మసాలా ఉన్నా మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి మనం ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది పైకి తేలేదాకా ఫ్రై అవ్వనిస్తే సరిపోతుంది. టమాటో త్వరగానే మగ్గిపోతుంది. అండ్ క్యారెట్ కూడా చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి. సో అన్నీ కలిపేసుకున్నాం కదా. కొద్దిగా పుదీనా ఇంకా కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. చాలా క్విక్గా అయిపోతుందండి. టైం కూడా ఎక్కువ ఏం పట్టదు అసలుకి. లంచ్ బాక్స్ రెసిపీకి అయితే ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనము అన్నంని వేడిది యాడ్ చేయకూడదండి. మనం వేడిగా కుక్ చేసుకున్న అన్నం అయితే కొద్దిగా చల్లగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. అప్పుడు విరిగిపోకుండా ఉంటుందన్నమాట. వేడిగా కుక్ చేసిన అన్నం వెంటనే దీంట్లో వేసి కలిపామనుకోండి, అన్నం విరిగిపోయినట్టు అవుతుంది. మనకి ఇలా ఏమంటారు స్టికీగా అనిపిస్తుంది వేడన్నం దీంట్లో యాడ్ చేస్తే. సో వేడన్నం మనం కుక్ చేసుకుంటే మాత్రం కొద్దిగా ప్లేట్లో వేసి చల్లగా అయినాక మాత్రమే దీంట్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో అంతా మిక్స్ చేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకున్నాం అనుకోండి. ఆ మసాలాస్ అన్నీ కూడా రైస్కి అంటుతాయి. ఒకవేళ సాల్ట్ కనుక సరిపోకున్నట్టయితే ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాము. తర్వాత అయితే సాల్ట్ వేసినా అక్కడక్కడ ఉప్పు ఎక్కువలాగా అనిపిస్తుంది. ఈ వేడి మీద అయితే మంచిగా రైస్కి పట్టేస్తుంది అన్నమాట. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాం అనుకోండి. సో టేస్టీగా వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఈ రెసిపీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసైతే చూడండి. చాలా క్విక్గా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.